కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచింది, అయినా కూడా యాదవ్ అని ఏం చేసి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఆమె అంతా వ్యతిరేకంగా చేసి కిరోసిన్ పోసుకుని హాస్పిటల్ అయింది. ఆ టైంలో మేకల రామరావుకి ఫోన్ చేస్తే అందరం పోయి పరామర్శించి కలెక్టరేట్ ముట్టడి చేసి అది వచ్చిన దాకా మేము పోరాటం చేసినాం. అలాంటివి చాలా చేసినాం. శాలినగరం కాడ ఒక లేడీ మేకలు దొరకపోతుండే చెరుకు తోటలో పడితే కూడా 2 చేతులు ఎరగొట్టిండ్రు. ఆ టైంలో నా దగ్గరకు వచ్చింది. నేను హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసి అన్నగారికి ఫోన్ చేసి తెల్లారి మొత్తం బ్యానర్ పెట్టి మేము నిరసన చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పోయి వాడు ఎంప్లాయీ అయినా కూడా తీసుకొచ్చి క్షమాపణ చెప్పి పరిమాణం కట్టియడం జరిగింది. అలాంటివి చాలా చేసింది. కాబట్టి రామన్న మనం అందరం వచ్చిన పోయినామని కాదు, మనం ఏం చేసినాం, ఈ సంఘానికి ఏం చేస్తున్నాం. మనం సాగరు ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడ పోయినా మేము సపోర్ట్ చేసినాం. కానీ మన దాంట్లో మన యాదవులు నాయకులు అవుతారు కానీ మర్చిపోతున్నారు తర్వాత. అదొక్కటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైనా ఎలా వచ్చినాం, కింది నుంచి వచ్చినామా ఏ నుంచి వచ్చినామా అనేది గుర్తుపెట్టుకొని దయచేసి ఎన్నో సంఘాలు ఉన్నాయి, అఖిలాబాద్ అని కొన్ని సంఘాలు ఉన్నాయి. అన్నీ ఏం చేస్తున్నాయి, యాదవ్ కుల పోరాట సమితి అనేది ఏ పార్టీకి వస్తాది లేదు. అన్ని పార్టీలు వచ్చినాం. ఇలా టీఆర్ఎస్ వచ్చినాం, కాంగ్రెస్ వచ్చినాం, బీజేపీ వచ్చినాం, అందరం కలిసినాం. ఏంటంటే మనది ఒక సంఘం ఇది. కాబట్టి ఇలాంటి మనం ఇట్లనే ఉండాలి, ఇలానే చేయాలని నేను అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని. వెంకట నరసింహ యాదవ్, మాది నల్గొండ జిల్లా కేతుపల్లి మండల్ హెడ్ క్వార్టర్. గత 40 సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. అయితే మన యాదవులకు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మనమంతా కూడా రావులన్న నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్రన్న నాయకత్వంలో మనం అందరం కూడా మన యొక్క ఈ యాదవ హక్కుల పోరాట సమితి కార్యక్రమాన్ని మనం ప్రతి గ్రామంలో మండల స్థాయిలో ఉధృతం చేయాల్సిన అవసరం ప్రతి యాదవ బిడ్డ మీద ఉందని నేను సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మనకు సంఖ్య ఉంది, మన జాతికి ధర్మం ఉంది. ఊళ్ళల్లో ఇలా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ పార్టీలకు, అంతకన్నా మెజార్టీ ఓట్లు మన జాతి ఉన్నాయి, ఓన్లీ మన యాదవులకి. అన్ని ఉండి కూడా మళ్ళీ ఏ పార్టీలో ఏ పార్టీ వారు వస్తే ఆడ మనం లొంగిపోతున్నాం. కాబట్టి మనం ఊళ్ళల్లో మన వాళ్ళని ఆర్గనైజేషన్ చేపించి ఆర్గనైజేషన్లో ముందుండి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంత అయితే ఉందని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ, ఇక్కడ వేదిక ఉన్న పెద్దల్ని, ముఖ్యంగా దేవేంద్ర యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు, యాదవుడు యువకులు కాబట్టి రాష్ట్ర పర్యటనలో ఎవరు వచ్చినా రాకున్నా ఎక్కడ కార్యక్రమం ఉన్నా ముందుండి నడిపేయాలని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న యాదవ్ మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఉద్యమైనా మనం కట్టబట్టుకొని ఎంట పడితేనే మనం ముందుంటామని సభాముఖంగా మీకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. జై యాదవ్. అందరికీ ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రామరన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి దేవేంద్ర యాదవ్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మన మహిళా సోదరిమణులు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా మన రమణ గారు చెప్పినట్లుగా గత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి మన మేకల రాములు యాదవ్ అన్న గారు నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుండి పరిచయం. అన్న ధైర్యాలు పెట్టుకొని మన యాదవులందరినీ కూడా చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఆయన నా దగ్గరికి వచ్చిన సంఘటన కూడా నాకు ఇంకా గుర్తుకుంది. ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా బస్సులు కావాలని చెప్పేసి కూడా అన్న చేయడంతో అన్నకు మనం సహకరించడం జరిగింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం మన కొండగట్టులో కూడా సేమ్ ఇదే విధంగా యాదవులను అందరినీ సమిష్టిగా ఏకతాటిగా చేయడానికి అన్న ఆ రోజు చేస్తున్నటువంటి ఉద్యమంలో కూడా పాదయాత్రలో కూడా ఇదే మాల మీద ఉండి కూడా అన్న కోరిక మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. మాకున్నంత సమయంలో సహాయశక్తులు అన్న వెంబడి ఉండాలని ఉన్నప్పటికీ ఇక్కడ యాదవ సంఘం ఏదైతే పిలిచిందంటే ఖచ్చితంగా మనం అందరం కూడా రావడం జరుగుతుంది. మరి మన ఎక్కడైతే నిజంగా కూడా ఎక్కడ చేసినా కూడా
మన రామలన్న చేసినటువంటి ఏదైతే మన అందరి కోసం చేస్తున్నటువంటి పోరాటం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది.